ఏ పని చేయకపోయినా కోట్లలో డబ్బు సంపాదించొచ్చంటే నమ్ముతారా? నాకు తెలిసి అందరూ నో అంటారు. కానీ జపాన్ లో ఒక వ్యక్తి నిజంగా అలాంటి పని చేశాడు. కోట్లలో డబ్బు సంపాదించాడు. అతని పేరు షోజీ మోరిమోటో. ఒకప్పుడు పబ్లిషింగ్ కంపెనీలో పనిచేశాడు. కానీ అక్కడ అతని కలీగ్స్ ఎప్పుడు అతన్ని ఎగతాళి చేసేవారు, నువ్వు ఏ పనికి పనికి రావు అని. ఆ అవమానం తట్టుకోలేక ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత అతను ఆలోచించాడు, నేను ఏమీ చేయకపోవడాన్ని ఒక జాబ్ గా మార్చేస్తే అని. అలా పుట్టింది అతని కొత్త ప్రొఫెషన్, రెంట్ ఎ మ్యాన్. ఎవరైనా ఒంటరిగా ఫీల్ అయ్యేవారు, హోటల్ కి లేదా ఏదైనా ఈవెంట్ కి ఎవరో కంపెనీ కావాలనుకునేవారు, లేదా కేవలం తోడు కోసం అనుకునేవారు, వాళ్ళు ఈ వ్యక్తిని బుక్ చేసుకుంటారు. ఒక సెషన్ కి 5500 యెన్స్ అంటే మన కరెన్సీలో 3000 నుంచి 3500 వరకు. ఆపై ట్రావెలింగ్, ఫుడ్ చార్జెస్ అన్ని కస్టమరే భరించాలి. ఇది విన్న వెంటనే మీరు కూడా అనుకుని ఉంటారు, ఇలాంటివి ఎంతవరకు వర్క్ అవుతాయి అని. కానీ నిజానికి ఇతనికి రిపీట్ కస్టమర్స్ ఎక్కువ. ఒక కస్టమర్ అయితే ఆల్మోస్ట్ 270 సార్లు బుక్ చేసుకున్నారట. 4 సంవత్సరాలలో 4000కు పైగా సెషన్లు పూర్తి చేసి 2 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. ప్రపంచంలో చాలా రకాల వింత వింత ప్రొఫెషన్స్ ఉంటాయి. వాటిలో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఏమీ చేయకపోవడమే పని అని చూపించిన ఒక మనిషి కథ. మరి మీరేమంటారు? ఇలాంటి ఒక ప్రొఫెషన్ మన దేశంలో ఉంటే వర్క్ అవుతుందంటారా? ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.